వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? యాక్చువల్గా ఎప్పుడు నార్మల్ వీడియోస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్తో నా ఛానల్లో ఉంటుంది కదా. ఫస్ట్ టైం డైలీ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి డైలీ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ కుదరలేదు. ఈరోజు చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా బాగా దసరా హాలిడేస్ వచ్చాయి కదా, అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాం. అందరూ బాగా బిజీగా ట్రావెలింగ్లో ఉన్నారు. మేము కూడా అలాగే ట్రావెలింగ్ చేస్తున్నాం అనమాట. ఈరోజు హైదరాబాద్ నుంచి వైజాగ్కి, మా హోమ్ టౌన్కి బాబుకి హాలిడేస్ ఇచ్చేసారు. యాక్చువల్గా ఏంటంటే ట్రైన్ చేసుకున్నాము, ట్రైన్ టికెట్స్ అవ్వలేదు. సో అందుకని కార్లో స్టార్ట్ అయ్యామన్నమాట. బయట ట్రాఫిక్ అయితే హైవే పైన బీభత్సంగా ఉంది. బీభత్సంగా కార్స్ అన్ని అసలు చాలా ట్రాఫిక్ ఉంది. ఈరోజు మేము స్టార్ట్ అవ్వడమే లేట్గా స్టార్ట్ అయ్యామన్నమాట. నైట్ లేట్ అయిపోయింది పడుకోవడం. సో లేచి లేట్గా స్టార్ట్ అయ్యేసరికి ఈ టైం అయింది. ఓన్లీ 2-3 అవర్స్ వచ్చాం హైదరాబాద్ నుంచి. ఇంకా చాలా టైం పడుతుంది, 9 అవర్స్ వరకు పడుతుంది మాకు. 12 అవర్స్ యాక్చువల్ జర్నీ అయితే. మేము మధ్యలో స్టాప్స్లో ఆగి ఏమైనా ప్లేసెస్ బాగుంటే అక్కడ ఆగి అన్ని చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఆల్మోస్ట్ లైక్ మిడ్ నైట్ అయిపోద్ది మేము వైజాగ్ వెళ్ళేసరికి. సో మాతో పాటు ట్రావెల్ చేయండి మీరు కూడా. సో మంచి మంచి ప్లేసెస్ని కవర్ చేద్దాము ఈ డైలీ వ్లాగ్లో. అరౌండ్ మేము 10 o'clock స్టార్ట్ అయ్యాము. సిటీ క్రాస్ అయ్యేసరికి మాకు 12:30 అయిపోయింది. ఇప్పుడు 1 అవుతుంది అనమాట. ఇంకా మేము దగ్గర రామోజీ ఫిల్మ్ సూర్యాపేట దగ్గరలో ఉన్నాము. సో మేము వెళ్ళేసరికి వైజాగ్ మిడ్ నైట్ అయిపోతుంది. బయట క్లైమేట్ కూడా చాలా ఎండగా ఉంది. ఎండాకాలం కంటే దారుణంగా ఉంది అన్నమాట. హీట్ అయితే కార్లో ఫుల్ ఏసీ పెట్టుకున్నా కూడా మాకు చెమటలు వచ్చేస్తున్నాయి, అంత స్వెట్టింగ్ ఉంది అసలు. చూడాలి ఈ జర్నీ ఎలా అవుతుంది ఏంటి. ఫుల్ టైర్డ్ అయిపోతున్నాము. బాబు కూడా ఫుల్ టైర్డ్ అయిపోతున్నాడు. ఫుల్ బాగా ఓవర్ హీట్ ఉంది కదా. సో చూడాలి, వెళ్ళే దారిలో మంచి మంచి ప్లేసెస్ని కూడా కవర్ చేద్దాము. హైవే పైన హోటల్ రంగస్థలం దగ్గర ఆగి ఇప్పుడే టీ తాగామన్నమాట. టీ తాగేసి ఇంకా జర్నీ కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ ఎక్కడ ఆగితే అక్కడ స్టాప్ దగ్గర చూద్దాం. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 1 అయింది. అందరికి ఇది లంచ్ టైమ్, మాకైతే టీ టైం అయిపోయింది అన్నమాట ఈరోజు. సో లేట్గా స్టార్ట్ అయ్యి జర్నీ అవడం వల్ల. సో నెక్స్ట్ లంచ్కి ఆగాలి. ఎక్కడ లంచ్కి ఆగుతామో, ఏ టైంకి ఆగుతామో తెలీదు. సో ఆగినప్పుడు చూద్దాం ఎక్కడ ఆగి ఏం చేద్దాం అనేది. సో ఇక్కడైతే బాగానే ఉంది మొత్తం. ఇక్కడ హోటల్ రంగస్థలం దగ్గర ఫుడ్ అది కూడా మెనూ బాగానే ఉంది. ట్రై చేయాల్సిన వాళ్ళు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు ఫుడ్ అనేది. సో రీజనబుల్గానే అనిపిస్తున్నాయి రేట్స్ అవి కూడా. సో ఇక్కడ టీ తాగేసి ఇంకా స్టార్ట్ అయ్యాం. సో ఈ హైవే పైన అయితే NH65 ఇది. సో ఈ హైవే పైన అయితే మనకి ఫుల్ డాబాస్ ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ అందరికి రీజనబుల్ రేట్స్లో ఉంటాయి అన్నమాట. సో ఎవరైనా ఫుడ్ ట్రై చేయాలనుకుంటే సో ఎప్పుడు అందరం రెస్టారెంట్ ఫుడ్స్ ట్రై చేస్తాం కదా. సో డిఫరెంట్ స్టైల్ డాబా ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి కానీ మీరు డాబా ఫుడ్ తిన్నారంటే ఇంకా రెస్టారెంట్స్కి వెళ్ళరు, అంత బాగుంటుంది అనమాట. నార్త్ స్టైల్లో అన్నీ ఉంటాయి, రోటీస్ అవన్నీ, నాన్ వెజ్ ప్లాటర్స్ కానీ వెజ్ ప్లాటర్స్ కానీ చాలా బాగుంటాయి. సో ఈసారి హైవేస్ పైన ట్రావెల్ చేసిన వాళ్ళు హోటల్స్లో కాకుండా డాబాస్లో ట్రై చేయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 3:30 అవుతుంది. విజయవాడ ఇప్పుడు వచ్చాము మేము. ఇంకా లంచ్ కూడా చేయలేదు మేము. ఇంకా ఇప్పుడు 3:30 అవుతుంది. విజయవాడ హైవే పైకి వచ్చాము. సో మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను, చూసేయండి. కొండలు అసలు ఎంత పెద్ద కొండలో చూసారా? విజయవాడకి వెళ్తుంటే కొండల దారిలో హైవే అయితే చాలా బాగుంటుంది. రోడ్ అనేది మనకి అసలు ఫారెన్ ఫీల్ వస్తుంది అనమాట. రోడ్ చాలా బాగుంటుంది. విజయవాడ హైవే రోడ్ హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు స్మూత్గా వెళ్ళిపోవచ్చు అనమాట, ఎంత స్పీడ్లో వెళ్ళినా కూడా. సో ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను, అని ఫుల్ స్పీడ్లో వెళ్ళొద్దు, జాగ్రత్తగా వెళ్ళండి, డ్రైవ్ చేయండి. చూడండి ఇప్పుడు మీరు అసలు ఎంత ఎత్తైన ఆంజనేయ స్వామి స్టాచ్యూ చూడండి, అసలు ఎంత అద్భుతంగా ఉందో. సో మనకి ఇది మనం హైదరాబాద్ విజయవాడ వెళ్తున్న వేలో మనకి కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో, ఎంత పెద్ద స్టాచ్యూ చూడండి ఆంజనేయ స్వామి. ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ పవర్ ప్లాంట్స్ కనిపిస్తాయి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. నార్ల తాతారా పవర్ ప్లాంట్. విజయవాడ దాటాక చూడండి హైవే ఎంత ఖాళీగా ఉందో, చాలా క్లియర్ గా ఉంది. రోడ్ అనేది ప్రశాంతంగా ఉంది. సో ఇదంతా విజయవాడ. ఇక్కడ నుంచి మనకి నేచర్, అసలు నేచురల్ బ్యూటీ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. చెట్లు, పచ్చని పొలాలు అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ నుంచి చూద్దాం. ఇప్పుడు విజయవాడ టోల్ గేట్ దగ్గర ఉన్నాము. ఇక్కడైతే ఫ్రూట్స్ అమ్ముతున్నారు అనమాట. జాంకాయలు అయితే చాలా బాగున్నాయి, ఇప్పుడే తీసుకున్నాము. సో ఇలా వచ్చి మనకి అమ్ముతున్నారు. 50 రూపీస్కి ఒక 20 కాయల్లో వస్తున్నాయి అన్నమాట. చూసారా కొబ్బరి చెట్లు, పచ్చని పొలాలు ఎంత అద్భుతంగా ఉందో.
అద్భుతంగా ఉన్నాయి, పచ్చ పచ్చగా. రోడ్ రెండు వైపులా పచ్చని పొలాలతో చాలా గ్రీనరీగా చాలా బాగుంది. చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 5:30 అయింది. ఇప్పుడు మేము రాజమండ్రి రీచ్ అయ్యాము. సో చూడండి, గోదావరి బ్రిడ్జ్ దాటుతున్నాము. చూడండి గోదావరి ఎంత బాగుందో, వాటర్ ఫుల్గా ఉంది, చాలా బాగుంది. చూసారా, అది మనకి ట్రైన్స్ అవి వస్తాయి కదా, రైల్ బ్రిడ్జ్. అదే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, వాటర్ ఎంత బాగుందో చూడండి. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఎంత డిఫరెంట్ గా ఉందో, ఇది ఎక్కడ ఉందో ఎగ్జాక్ట్ గా ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇప్పుడు మేము అన్నవరం దగ్గరలో ఉన్నాము. ఇక్కడ కూడా చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 7 అయింది. ఇప్పుడు అన్నవరం రీచ్ అయ్యామాట. లోపల నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి అన్నవరం లోపలికి వెళ్ళిపోతాము. లైట్స్ సో ఇలా వెళ్తే హైవేలో మనం వైజాగ్ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మొత్తం ఇప్పుడు అన్నవరం ప్రసాదాలు కిందనే అమ్ముతారు, కొండ కిందనే. ఇక్కడ కొనుక్కోవాలనుకుంటే మనం ప్రసాదాలు కొనుక్కోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ కింద గుడి ఉంది. మామూలుగా ట్రావెల్ చేసేవాళ్ళు ఇక్కడ నుంచి దేవుడికి దండం పెట్టుకొని ఇక్కడ ప్రసాదాలు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మామూలుగా కొండపైకి వెళ్ళకుండా రోడ్ పైన ట్రావెల్ చేసేవాళ్ళు ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ప్రసాదాలు తీసుకొని వెళ్ళిపోతారు. సో మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి. ప్రసాదాలు అనేవి ఉంటాయి, కొబ్బరికాయలు చూడండి. గుడి ఇలా నైట్ టైం ఇలా ఉంటుంది అన్నమాట, ఫుల్ లైట్స్తో కొండ పైన. ఇక్కడ 1 రెస్టారెంట్ దగ్గర ఆగున్నామాట, ఏమైనా తిందామని చెప్పేసి. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు 7:30 అవుతుంది. ఇది మనకు అన్నవరం కన్నా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఉంటుంది అన్నమాట 1 అని. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ అన్నీ ఉంటాయి అన్నమాట, హ్యాండ్లూమ్స్, మెన్స్ వేర్, షాపింగ్ చేయాలన్నా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు అనకాపల్లి రీచ్ అయ్యాము. ఆల్మోస్ట్ 9:45 అయింది. సో డైట్ కాలేజ్ దగ్గర ఉన్నమాట. ఇంకొక 1 అవర్ పడుతుంది వైజాగ్ రీచ్ అవ్వడానికి. ఇదిగోండి, ఇప్పుడు మనం చూస్తున్నది అనకాపల్లి నుంచి ఔటర్ రింగ్ రోడ్ డైరెక్ట్గా ఆనందపురం వెళ్ళిపోతుంది అనమాట. హెవీ వెహికల్స్ ఏవైనా ఉన్నాయంటే అవన్నీ మనకి ఇప్పుడు డైరెక్ట్గా సిటీలో కాకుండా ఈ హైవే పై నుంచి రింగ్ రోడ్ లోపల నుంచి ఆనందపురం, తగరపల్స అలా వెళ్ళిపోతుంది. కోల్కతా అటు వెళ్ళేవి హెవీ వెహికల్స్ అని. సిటీలోకి వెళ్ళాల్సింది మాత్రం స్ట్రైట్గా ఈ రోడ్లో వెళ్తాయి అన్నమాట. ఈ రింగ్ రోడ్ అయితే బాగుంది, కొత్తగా మధ్య కట్టారు కాబట్టి ఫుల్ లైట్స్తో కలకల ఆడిపోతుంది. సో ఆఫ్టర్ లాంగ్ జర్నీ ఆల్మోస్ట్ మార్నింగ్ 10 o'clockకి స్టార్ట్ అయితే ఇప్పుడు 10:30 అయింది వైజాగ్ రీచ్ అవ్వటానికి. సో ఇప్పుడు రీచ్ అయ్యాము, బీభత్సంగా టయర్డ్ అయిపోయాము. ఇంక ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. 5 minutesలో ఇంటికి రీచ్ అయిపోతాం అన్నమాట. That's all for today. See you in the next vlog.